ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ 31 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. వ్యాఖ్యాన అంశం: త్రిత్వమును గూర్చిన సత్యము బయలుపరచబడి ఉన్నది. మొదటి భాగం. వ్యాఖ్యాన అంశం: త్రిత్వమును గూర్చిన సత్యము బయలుపరచబడి ఉన్నది. మొదటి భాగం. వ్యాఖ్యానం: త్రిత్వమును గూర్చిన బహువచన రూపము బైబిల్లోని మొదటి వచనంలో సూచింపబడి ఉంది. అక్కడ దేవుడు అను మాట హెబ్రీలో బహువచన నామవాచకం. ఎలోహిం హెబ్రీ భాషలో వ్యాకరణ సంబంధంగా 3 వచనాలు ఉన్నాయి: ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అయితే దేవుడు అను మాటకు ద్వివచనం లేదు, ఏకవచనం, బహువచనం మాత్రం ఉన్నాయి. మనం ఇంకా చూస్తే మానవ సృష్టి సంబంధంగా దేవునికి బహువచన సర్వనామములున్నాయి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అని ఆదికాండం 1:26 చూడండి. మరొక ముఖ్యమైన భాగం యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనంలో, నా దగ్గరకు రండి, నా మాట ఆలకించండి, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నాను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపి ఉన్నారు. పవిత్ర త్రిత్వంలోని 2వ పురుషుడు ఆ మాటలు చెప్పాడు. ఆ మాటలతో యోహాను సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలోని మాటలు సరిపోల్చండి. నేను బాహాటముగా లోకము ఎదుట మాట్లాడితిని, యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరంలోను దేవాలయంలోను ఎల్లప్పుడూ బోధించితిని, రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు అని. ఆయన ప్రభు అయిన దేవుని గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి, అనగా దైవత్వంలోని మొదటి వ్యక్తిని గూర్చి, 3వ వ్యక్తిని గూర్చి ఈ ప్రవచన వాక్యంలో అనగా యెషయా గ్రంథం 45:16లో సూచించాడు. కుమారుడు తండ్రిని, ఆత్మను సూచించి మాట్లాడుట గూర్చి మరొక సాదృశ్యం యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వచనాల్లో చూడొచ్చు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను, ఆయన నన్ను పంపియున్నాడు. ఆ ప్రవక్తే 3 సందర్భంలో కూడా సూచనగా వ్రాస్తున్నాడు. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి, యెహోవా కృపాతిశయములను, యెహోవా స్తోత్రములను గానము చేతును, తన వాత్సల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. వారు జనులనియు అబద్ధమాడనేరని పిల్లలనియు అనుకొని వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. ప్రేమ చేతను తాలిము చేతను వారిని విమోచించను. పూర్వ దినములన్నిటిలో ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. తానే వారితో యుద్ధము చేసను. యెషయా గ్రంథం 63:7వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఈ వాక్య భాగంలోని 7వ వచనంలో తండ్రి తేటగా సూచింపబడి ఉన్నాడు. 8వ వచనంలో కుమారుడును, 10వ వచనంలో ఆత్మయు సూచింపబడి ఉన్నారు. పవిత్ర త్రిత్వమును గూర్చి పాత నిబంధనలో చెప్పబడి ఉన్నది అనుటకు పై వాక్యం చాలును. 2వ భాగం వచ్చే ప్రభు దినాన. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.